డాడీకి మమ్మీకి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి నా వందనాలు చెల్లిస్తున్నా. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. గత 3 సంవత్సరాల మట్టి కీళ్ళవాతంతో బాగా బాధపడుతున్నాను. ఎంత మందులు వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు. నా తల్లికి చెప్పినా నా తల్లి పట్టించుకోవట్లేదు. నీ చావు నువ్వు చావు, నాకు తెలియదు, నా దగ్గర డబ్బులు లేవని ప్రతిసారి అదే బాధ పెట్టేది. నన్ను కూడా సంవత్సరం నుంచి ఏ పని కూడా నేను చేయలేకపోతున్నాను. అందరూ ఎగతాళిలు చేస్తున్నారు. నీకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని ప్రతిసారి చెప్తూనే ఉంటున్నావు, నీకు ఈ వయసులో నొప్పులేంటి అని. కానీ అందరూ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువైపోయింది రోగం, తగ్గట్లేదు. అసలు ఎన్ని మందులు వాడుతున్నానో తగ్గట్లేదు. ఏంటి ప్రభు అని నీ దేవుడి నమ్మకం కూడా మానేశాను. చర్చికి కూడా వెళ్తలేదు. నేను ముందు నేనే అసలు చర్చికి మా ఇంట్లో మొదలుపెట్టింది వెళ్తాం. బాప్టిషన్ కూడా తీసుకున్నాను. అయినా ఈ కీళ్ళవాతం, ఈ నొప్పులు నాకు తగ్గట్లేదని చర్చికి వెళ్తాం కూడా ఆపేశాను. అయితే మా ఇంటి పక్కన ఆమె పాప చెప్పింది, ఈ సన్నిధిలోకి రా, నీకు గొప్ప కార్యాలు జరుగుతాయి, నేను తీసుకెళ్తాను, నీకు అక్కడ తగ్గుతాయి అని చెప్పి తను బలవంతంగా తీసుకొచ్చింది. ఇక్కడికి 3 సార్లు నేను వచ్చాను. 3 సార్లు కూడా నాకు తగ్గలేదు. పోయిన నెల వచ్చాను. వచ్చినాక మందులు వాడుతూనే ఉన్నాను. పోయిన నెల నేను మందులు తీసుకోలేదు. అయినా సరే దేవుడి మీద భారం పెట్టి నమ్మి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నేను అసలు మెడిసిన్స్ ఇప్పుడు దాకా కూడా నేను వేసుకోలేదు. కానీ నాకు తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కీళ్ళవాతం ఏమీ లేదు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. చూడండి, మరి సహోదరి చెప్తున్నారు 3 సంవత్సరాల నుండి కీళ్ళవాతంతో బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారంటండి. మరి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ మెడిసిన్ వేసుకుంటున్నా మరి తనకి ఏమాత్రం కూడా ఆ కీళ్ళవాతం అనేది తొలగిపోవట్లేదు. ఆ బిడ్డ చెబుతుంది, ఆ కీళ్ళవాతం వలన మరి తట్టుకోలేక చనిపోవాలనే మనసు కూడా తను మరి ఆ బాధను అనుభవించలేక, అటు తల్లి చెప్తే తల్లి కూడా పట్టించుకోలేని పరిస్థితి. నేను చూపించలేను, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను, మరి నా వల్ల కాదని తల్లి అంటుంటే, మరి ఆదరించే తల్లే తను అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక, నేను దేవుని నమ్ముకున్నాను, మరి దేవుడు కూడా నా జీవితంలో నన్ను పట్టించుకోవట్లేదు, ఈ బాధని నేను అనుభవించాల్సి వస్తుంది, పిల్లలు ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ చర్చికి కూడా మానేవేసిన సమయంలో మచిలీపట్నంలో వారి ప్రక్కనే ఉన్న ఒక సహోదరి, మరి పాల్పృథ్వి అయ్య గారు మరి ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు, మరి నువ్వు అక్కడికి వెళ్ళు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి మరి ఒక సహోదరి చెప్పిన మాటను పట్టుకొని వారు ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన 3 నెలలుగా వస్తున్నారంట. మరి 3 నెలలు వచ్చినా నా జీవితంలో కార్యం జరగలేదేంటి ప్రభు అని తను ఒక ఇంతగా బాధపడుతూ వచ్చి ఉన్నారు. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు, నేను ఇక మెడిసిన్ వాడను ప్రభా, నేను తైలాభిషేక ఆరాధనకి వెళ్తున్నా, ఈరోజు నన్ను ముట్టండి తాకండి అని ప్రార్థనాపూర్వకంగా బిడ్డ వచ్చినప్పుడు మరి దైవ సేవకులు తన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి తగ్గని ఆ కీళ్ళవాతం, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా తగ్గని ఆ కీళ్ళవాతం, మరి ఈ తైలాభిషేక ఆరాధనలో దైవ సేవకులు నా కోసం ప్రార్థించినప్పుడు నాకు విడుదల జరిగింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, మెడిసిన్ కూడా నేను వేసుకోవట్లేదు, మరి 1 మంత్ నుంచి నేను ఆరోగ్యంగా నా పని నేను చేసుకుంటున్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.